హాయ్ అండి. ఇవాళ అరవపల్లి దర్గా దగ్గరికని బయలుదేరామండి. మా వారు, నేను ఇద్దరం మేఘాలలో తేలిపొమ్మన్నది అన్నట్టు ఇద్దరం షికారుగా వెళ్తున్నాము. అరవపల్లి అంటే ఖాజా నజరుద్దీన్ బాబా దర్గా ఉందండి అక్కడ. ఆ దర్గా దగ్గరికి చాలా రోజులు అయిపోయింది. సలాం చేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడంతా ఈ ప్లేసెస్, ఈ కొండలు ఇవంతా వెళ్ళే రూట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పి అది వీడియోలో చూపిద్దామని చెప్పి మీకు కూడా ఆ ప్రదేశం ఎలా ఉంటుందని చెప్పి నేను వీడియో తీశాను. ఇది వచ్చి అరవపల్లి బాబా దర్గా దగ్గర వచ్చేసరికి మా టైరు డామ్ అందండి. మా బైక్ది టైర్ ఇది బ్లాస్ట్ అయింది. ఇంకా సెంటర్లోనే, అది కూడా బాబా దయ అనుకోవాలండి, ఆ సెంటర్లోనే అయింది అదే పని. ఇక ఎమ్మటే కొత్త టైర్ తీసుకొని ఆ బండికి వేయించుకున్నాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది మా ప్రయాణము. ఇది అరవపల్లి బాబా దర్గాకి వెళ్ళే రూట్లో అనమాట. ఇది మట్టి రోడ్డు అండి దర్గాకి వెళ్ళేది. ఇది బాబా గారి దర్గా. అది చాలా పురాతన కాలం దర్గా అండి, అందుకని అలా ఉంటుంది. కానీ పెద్దగానే ఉంటుంది. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో నాకైతే తెలీదు. మంచిగా ఉంటుంది. ఇక నేను మా వారు ఇద్దరం చక్కగా కాళ్ళు చేతులు అవి కడుక్కొని వజూ చేసుకొని ఇద్దరం దర్గా దగ్గరికి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక కొబ్బరికాయ అవి ఇవి తీసుకున్నాము, బత్తీలు, గంధము, పూలు అన్నీ. ఇక దర్గాలోకి వెళ్తున్నాము. ఇది ముఖద్వారము దర్గాది. అదిగోండి లోపల కనపడుతున్నారు బాబాగారు. ఇక ఇది చుట్టూ అనమాట. ఇదిగోండి ఫ్రైడే వచ్చారు అని అంటే ఇట్లాగ అందరూ పక్కలు, సాపలు, దిండులు, దుప్పట్లు అన్నీ తీసుకొని వచ్చి బాబా దర్గా దగ్గర చక్కగా నిద్ర చేస్తారండి. ఇదిగోండి సాయంత్రం నిద్రకని ప్లేసెస్ కూడా ఇలా ఆక్రమించుకుంటారండి నిద్ర చేయడానికి అనమాట బాబా దగ్గర. ఈ వెనకమాల ప్లేస్ కూడా నైట్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. అందరం మంచిగా పడుకుంటారు. ఇక ఇంత కూడా మనకు ప్లేస్ దొరకదు. అట్లా నిద్ర చేస్తాకు వస్తారండి శుక్రవారము, గురువారము బాబా దగ్గర దర్గా దగ్గర. ఇది పురాతన కాలం దర్గా అనమాట. ఇది చుట్టూ అనమాట చాలా ప్లేస్ ఉంటుంది. ఇదిగో ఇలా నిద్రపోతారనమాట అందరూ. పగలు రాత్రి అని కాకుండా ఆ ప్లేస్ దొరకదని ఫస్ట్ ఆ ప్లేస్ కోసమని సాపలు, దుప్పట్లు అలా వేసుకుంటారనమాట. ఈ బాబా దగ్గరికి వచ్చి చక్కగా అలా సలాం చేసుకుంటారు. చుట్టూ అంతా పొలాలు ఉంటుందండి, మధ్యలో దర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ నాయన్ని చూసుకుంటున్నాయి, ఆ బాబాను చూసుకుంటున్నా చాలండి. అలా కళ్ళు చాలవు ఆయన్ని సలాం చేసుకుంటాకి. ఆయనకి ఏది ఉన్నా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన దగ్గర జరుగుతుంది అని మాకైతే చాలా గట్టి నమ్మకం అండి. అది నిజం కూడా. ఇక తర్వాత వచ్చేసరికి మా వారు సలాం చేసుకొని బయటకు వచ్చారు. ఇది దర్గాలో పైన అండి. అదంతా అంతకు ముందు ఇది ఇట్లా కూడా ఉండేది కాదండి, రాళ్ళు పేర్చినట్టు అలా ఉండేది. తర్వాత కొంచెం చేశారండి. కానీ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక పిల్లలు లేని వాళ్ళు కూడా ఇదిగోండి ఉయ్యాలలో ఇలా కడతారనమాట బాబా దగ్గర దర్గా దగ్గర. ఇక దెయ్యం పట్టిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని వస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళదండి. నేను ఇలా అని ప్రూఫ్ అని నేను చెప్పట్లేదు. ఇక మా వారు వీడియో తీస్తుంటే నేనైతే బత్తీలు వెలిగిస్తున్నాను. అదేమో గాలి వచ్చి తేపకి ఇదవుతుంది. మా వారేమో సరిగ్గా వెలిగించు అంటూ ఉన్నారు. ఇక నా ప్రయత్నం నేను చేశాను, ఎలాగోలా బత్తీలు అయితే వెలిగించాను. తర్వాత వచ్చేసరికి అది అవతల ఇంకా చిన్న దర్గాలు ఉన్నాయండి చుట్టుపక్కల కూడా. ఇక అవతలకి వెళ్ళి బాబా లోపల దర్గా లోపలికి వెళ్ళి వచ్చాక బయటకు వచ్చాక కొబ్బరికాయ కొట్టాలండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళరు, లోపలికి వెళ్ళి వచ్చాక కొబ్బరికాయ కొడతారు. అలాగా ఎదురుగానే ఉంటుందండి చాలా పెద్ద కొండ. అది ఏంటంటో చరిత్రలన్నీ చెప్తూ ఉంటారన్నమాట ఆ కొండల గురించి. ఇదిగోండి కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళందరూ ఇట్లాగా చక్కగా బాబా దర్గా దగ్గర అట్లా పెట్టి అన్ని పూజలు చేయించుకుంటారు. మా ఊరు ఏదో గట్టిగానే మొక్కుకుంటున్నారండి, కొబ్బరికాయ కొడుతున్నారు. అది నెరవేరాలి. ఫస్ట్ దెబ్బకే కొబ్బరికాయ ఎట్లాగో పగిలింది, చాలా గట్టిగా అనుకుంటున్నారు వల్లి గారు. దాని తర్వాత ఇక నా వంతండి. నాకైతే కొబ్బరికాయ కొట్టడంలో మామూలు ఇది లేదులేండి బాబు. ఇంతకుముందు అయితే 10 సార్లు కొట్టినా పగిలేదు కాదు. ఈ మధ్య ఎందుకని దేవుడు మంచిగా కరుణిస్తున్నట్టున్నాడు. 1-2 దెబ్బలకే కొబ్బరికాయ పగులుతుందండి. ఇదివరకైతే రక్తాలు కూడా వచ్చాయండి కొబ్బరికాయలు కొడుతుంటే. అంత సూపర్గా కొట్టేదాన్ని అనమాట నేను. అదొక చరిత్ర. ఏదోనండి జోక్ చేశాను అంతే, ఏం లేదు. ఇక కొబ్బరికాయ కొట్టి ఎవరమైనా ఏమని కోరుకుంటామండి, పిల్లలు భర్త చల్లగా ఉండాలి, మా ఇంట్లో అంతా మంచిగా ఉండాలని ఎవరమైనా కోరుకుంటామండి. అది ఇదిగోండి, ఇది ఎవరో నా జాతికి సంబంధించింది లాగే ఉంది. హాయ్ చెప్పండి. నేనైతే హాయ్ చెప్తే అది గుర్రు అంది. మా వారు దీంతో నాకు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మెలకుండా వెళ్ళిపోయారు. మా వారికి అలాంటివి అంటే భయం. ఇక్కడికి వస్తే పుట్టు ఉందండి ఇక్కడ.
నాగుమీరావరి బాబాది. ఆ పుట్ట దగ్గర పాలు పోస్తారు, కొబ్బరికాయ కొడతారు, అందరూ చేస్తారు. అట్లా మేము కూడా పూలు గంధం అవన్నీ వేసాము. అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఈ యువతలకు వచ్చాము. అక్కడైతే మాత్రం పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు అవన్నీ శుక్రవారం చక్కగా అలా పెడతారనమాట. ఫ్రైడే ఇక ఎవరికి చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కొనుక్కుంటారు. మా పిల్లలు గాడిదల్లాగా అయ్యారులేండి. ఇక అందుకని మేమేం కొనలేదు, అవన్నీ చూపిస్తున్నాను అంతే. ఇక చక్కగా వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఇది పెద్ద చింత చెట్టు, కానీ ఎప్పుడు చూసినా చూడడానికే కానీ చింతకాయలు కోసుకుంటాక కూడా మాకు అందవండి. చాలా ఎత్తులో ఉంది. మళ్ళీ రిటర్న్ అయిపోయాము మా వారు నేను. ఇది ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ అంటే మట్టి రోడ్లేండి. ఏదో ఫారెస్ట్ అని అనుకున్నారు, కాదు. ఇక అలా రోడ్డు బాగుంది కదా అని చెప్పి అలా తీసాము. అది షూట్కి కూడా మనకు కొంచెం టైం వస్తుందని ఎవరో చక్కగా రైతులు 2 ఎద్దులు కట్టి దున్నుతున్నారండి. అది బాగుందని వీడియో తీశాను. ఓకే బాయ్. ఓకే అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.